వారు చేస్తూ ఉండేది ఏంది, ఆయన వ్యక్తిత్వం పైన దాడి. రాజశేఖర రెడ్డి గారు అయినటువంటి స్వర్గీయ వారి తండ్రి గారి ఆస్తులను పంచలేదు, అంతా జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు. నా ఆస్తిని మా అన్నే అనుభవిస్తున్నాడు, నాకు ఇయ్యలేదు. నా మేనకోడలకు నా కొడుకుకు కుమారునికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనల్లుడు మేనకోడలకు అన్యాయం చేస్తున్నాడు. ఇది షర్మిలమ్మ యొక్క దాడి ఆరోపణ. విజయమ్మ గారు కూడా దాన్ని ధృవీకరిస్తూ ఒక లెటర్ రాసి నోటరీ చేసి విడుదల చేసినారు. ఏమని? సేమ్ అయ్యే మాటలే. ఇక్కడ ఫ్యాక్ట్ ప్రజలకు తెలుసునా? తెలియదు కదా. కుటుంబ విషయాలు ఎట్లా తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి, షర్మిలమ్మ గారికి ఉండే విషయాలు చాలా మా వాళ్ళలో 99 మందికి తెలియదు. 99 మందికి తెలియదు. ఎట్లా తెలుస్తుంది? తెలియదు. క్వశ్చన్ మార్కు. ఇంతగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇయ్యలేదేమో, ఇచ్చిండి పోయింది కదా. అందరూ ఇదే అంటున్నారు, ఇచ్చుంటే పోయేది కదా. కానీ ఇప్పుడు కాదు. రాచమల్ల శివప్రసాద్ రెడ్డి నోటు తెరిచిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? ఇన్ని ఆస్తులు ఇచ్చినాడా రాజశేఖర రెడ్డి? పంపకం జరిగిందే. ఇడుపులపాయలో 50 ఎకరా ఇచ్చినాడా? చెట్టిగుంట రైల్వే కోర్టు దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చినాడా? ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఇచ్చినారా షేర్స్? లేకపోతే విజయలక్ష్మి మినరల్ ట్రేడింగ్ కంపెనీ 100% ఇచ్చినారా? విజయవాడలో ఉండే థియేటర్లో 35% ఉండేదంతా భాగం ఇచ్చినాడా? లేకపోతే సోలార్ పవర్ ప్రాజెక్ట్ 2 ఇచ్చినాడా? పులివిందల్లో 7.5 ఎకరా విలువైన స్థలం ఇచ్చినాడా? జగన్ 236 కోట్లు ఇచ్చినాడా? పంపకాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు మరి ఆమె ఏమడుగుతోంది?